హాయ్ అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు 24 గంటలు ఇంటి దగ్గరే ఉంటారు కదా. సెలవులు ఇచ్చినా ఇవ్వకపోయినా సాయంత్రానికి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అదే ఇంటి దగ్గర ఉంటే 24 గంటలు ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఉండాలి. సాయంత్రం అయ్యేసరికి కంపల్సరిగా ఏదో ఒకటి లేకపోతే షాపు పరిగెడతాం అంటారు. అందుకనేసి ఇలాంటివి వద్దని నేను ఏదో ఒకటి చేసి పెడతాను. ఏమీ పెద్ద హడావడి ఏం లేదండి. మన ఇంట్లో రెండు వస్తువులు ఉంటే చాలండి. స్నాక్స్ ఎంతో టేస్ట్గా ఉండే స్నాక్స్ అయితే తయారైపోద్ది. నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. 2 బంగాళదుంపలు కట్ చేసి కుక్కర్లో పెట్టుకోనండి. దీనికి బంగాళదుంపలు బాగా ఉడకాలండి మెత్తగాను. బంగాళదుంపలు ఉప్మా రవ్వ ఉంటే చాలండి. టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి. ఉప్మా రవ్వ ఈ గ్లాస్తో తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఉప్మా రవ్వ ఉడికించుకోవడానికి. ఇలాగా పోసుకున్నాను కదా, ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకుందామండి. అంతేనండి, ఎక్కువేమీ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు. 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, ఇవి వేసేసుకున్నాం కదా. ఉప్పునే కొంచెం చూసుకోవాలండి, అంతే. ఇగోండి ఇలా బాగా మసిలింది కదా, ఇందులోనూ ఉప్మా రవ్వ కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలండి. ఎందుకంటే ముద్దలు కట్టేసిందంటే మళ్ళీ బాగోదు. అందుకని కొంచెం పోసుకుంటూ గడితో ఇలా కలుపుకోవాలండి. ఇది ఉడుకుతుంది కదా, ఉడుకుతున్న టైంలో ఒక గరిటెడు ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే అది గిన్నెకి అంటుకోకుండా వస్తుందండి. ఇలాగా ఒక గరిటెతో ఆయిల్ పోసుకొని ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు, అంటే అది చల్లారినంత వరకు మూత పెట్టుకోవాలి. నేనైతే చల్లారినంత వరకు ఉండలేదు, కానీ కొంచెం లేట్ అయింది. పిల్లలు ఊరికే స్నాక్స్ ఏం చెయ్యి అంటారంటే అర్జెంటుగా చేస్తాను. ఇలా మూత పెట్టుకున్నాం కదా, బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయండి. అట్లా తొక్కలు తీసి నేను ఇగోండి పప్పు గుత్తుతో మెత్తగా చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా అవ్వాలండి బంగాళదుంపలు అయితే. ఎక్కడ ఒక చిన్న ముక్క కూడా ఉండకూడదు. అలాగా వేడిగా ఉన్నదని నేను పప్పు గుత్తుతో చేసుకుంటాను. లేకపోతే చేతితో నేను మ్యాష్ చేసుకున్నా పర్లేదు. ఇలా పప్పు గుత్తుతో చేసుకున్నా పర్లేదండి. లేదు అంటే మనం కొబ్బరి తురుముకుంటాం కదా, ఆ కొబ్బరి దాంతో తురుముకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలాగ మొత్తం 4 ముక్కల్ని ఇలాగ పప్పు గుత్తుతో దంచేసినా అండి మెత్తగాను. చాలా వేడిగా ఉన్నాయండి, చాలా వేడిగా ఉన్నాయి. నేను లేట్ చేసేసి నేను వేడిగా ఉంటూనే సాహసం చేశాను. నా చెయ్యిలు కాలిపోయినా కూడా చేస్తూనే ఉన్నాను. ఇలాగా మొత్తం అన్నిటిని ఇలా మెత్తగా దంచేసుకొని ఇప్పుడు ఈ ఉడికించుకున్నాం కదా ఇందాకల్లా ఉప్మా రవ్వ, దీంట్లో వేసేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి, ఏమీ పెద్ద కష్టమేమి ఉండొద్దు. కానీ బయట మనం ఆలు ఫింగర్స్ అంటాం కదా, అలాంటివి బయట ఫుడ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఉప్మా రవ్వ ముద్ద కూడా తీసి ఇందులోనే వేసేసుకోవడమే. ఉప్పు చూసుకోవడమే, ఈ టైంలో ఉప్పు చూసుకొని వేసుకోవడమే. ఉప్పు సరిపోయిందంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు చేసేటప్పుడు చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా చేసి బాగున్నాయి అంటే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన కామెంటే మాకు చాలా బూస్ట్ని ఇస్తాయి. అలాగే మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చెప్తున్నాను కదా, చాలా వేడి ఉంది. నా చెయ్యలు అయితే కాలిపోతున్నాయి. ఇలాగా సాహసాలు చెయ్యాలి, ఎందుకంటే పిల్లల కోసం. అంతే. మనం ఇప్పుడు ఏంటంటే సరేలే అనేసి లైట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 10-20 పట్టుకొని షాప్కి వెళ్ళి ఏ కుర్కురేలో ఏవో తెచ్చుకుంటారో అవి తినకూడదని చెప్తున్నారు కదా. అందుకనే నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేసి పెడతానండి ఏదైనాను. ఇలాగా కొంచెం ఒక 2 స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకోండి. క్రిస్పీగా భలే వస్తాయి. నేను అక్కడ తిరుగుతూనే ఉన్నాను, ఫ్యాన్ కింద పెట్టుకొని మళ్ళీ స్టవ్ దగ్గర పట్టుకొని అది కాలుతుంది. అందుకనేసి మన చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ మన చేతుల్లో పోసుకొని కలుపుకుంటే మన చేతికి అంటుకోదండి. ఇలాగా ఇక్కడ కలుపుతున్నాను, మళ్ళీ ఫ్యాన్ కింద తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే కలుపుతాను. ఎందుకంటే అక్కడే చేతికి కొంచెం వేడిగా తగిలా కూడా ఫ్యాన్ గాలి తగులుతుంది కదా, చల్లగా ఉంటుంది. అందుకనేసి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నాను. ఇలాగా మొత్తం మెత్తగా 2 బాగా కలిసిపోయేటట్టు కలపాలండి. ఇందులో కొంచెం మనం వరిపిండి కూడా వేసాం కదా, ఈ 3 బాగా కలిసిపోయేటట్టు శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇలాగా కొంచెం మెల్లగా, కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది, ఇలా ప్లేట్ కాకుండాను. కానీ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఆ గిన్నెలన్నీ ఎవరు తోముతారని అందులోనే మెల్లగా కలిపేసాను. ఇగోండి చూసారా, ఇంత బాగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకొని
దీన్ని ఇప్పుడు మనం ఎలా చేస్తానో చూపిస్తాను రండి. స్టవ్ దగ్గర తీసుకుపోతున్నాం కదా, ఇంత మీద మూత పెట్టుకోవాలి, లేకపోతే ఈ ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, అవి వేగినంత వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం చపాతీలు చేస్తాం కదా, చపాతీల పీట తీసుకొని అందు మీద చిన్న చిన్న ముద్దలు, మన చేతికి కూడా ఆయిల్ పోసుకోవాలండి, ఇది అంటుకోదు. ఇలాగా స్టిక్ లాగా ఒక కర్రలాగా ఇలా పాముకుంటూ ఉండాలండి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మన వేలు ఉంటుంది కదా, వేలు అంత సన్నగా చేసుకుంటే బాగుంటుంది. నా వేలు అయితే కొంచెం లావుగానే ఉంటాయి, మీ కొంతమంది సన్నగా ఉంటాయి, కొంతమంది కొంచెం లావు ఉంటాయి కదా, దాన్ని బట్టి. ఎందుకంటే కొంచెం బాగా లావుగా చేసుకున్నాం అంటే లోపల ఉడకవు కదా, అందుకని ఇలాగా ఒక కర్రలాగా చేసుకొని ఇడ్లీ ముక్కలు కట్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసేసుకోవడమే. ఇవన్నీ కొన్ని చేసుకొని ఇలాగా కాగుతున్న నూనెలో వేసుకుంటే సూపర్ అయిన స్నాక్స్ రెడీ. ఇవి ఏంటి మేడంగిల్ అవి ఉంటాయి కదా, ఆ టేస్ట్ వస్తాయండి, భలే ఉంటాయి ఇవి. వీటిని ఎలా అంటే టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. తర్వాత ఏంటంటే మనం పప్పుచారు అది చేసుకుంటాం కదా, పప్పుచారులో సైడ్ డిష్ కింద ఈ కూడా తిన్నా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత నచ్చుతాయి, అంత టేస్టీగా ఉంటాయిలేండి ఇవి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇవి వేగే లోపల మిగతావి కూడా అలాగా చేసేసుకుందాం అండి. నేను చెప్తాను కదండి, ఎప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు హైలో పెట్టొద్దండి మంటని, అలాగని సిమ్లో కూడా పెట్టొద్దు, మీడియంలో పెట్టి వేగించుకుంటే వేగుతాయండి బాగా. లేకపోతే హైలో పెట్టామనుకోండి మాడిపోతే లోపల ఉడకవు, టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకనే ఇవన్నీ వేగాయి కదా, పక్కకు తీసుకొని మిగతావి కూడా వేసేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగా మిగతావన్నీ చేసేసుకుందాం. నేను ఒక 3 వాయిలు వచ్చాయండి ఇవన్నీను. మా పిల్లలైతే ఎప్పుడు అన్నట్టు చూస్తున్నారు. పిల్లలు అంటే అంతే కదా, ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇలాగా ఈ వీడియో కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసుంటే మటుకు ఒక కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటని. మీరు చేసిన కామెంట్ అయితే మనకి భలే హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే మన వీడియో కూడా ఒకరు చూసారని, ఫుల్గా చూస్తారని వీడియో